అప్పుడు ఆయన్ని ఎంత అవమానకరంగా మార్చేశారు. ఆయన స్టెరాయిడ్స్ వాడతాడు, లేకపోతే అమ్మాయిల పిచ్చోడు, చివరికి చెప్పులు వేసేటప్పటికి ఆయన అప్పటిదాకా మానసికంగా స్ట్రాంగ్గానే ఉన్నాడు. చెప్పులు వేసేటప్పటికి మనిషి నేనేంటి ఇంత గొప్ప జీవితాన్ని అనుభవించిన ఏంటి, చివరికి బహిరంగంగా నడి రోడ్డు మీద చెప్పులు వేయించుకోవాల్సి వచ్చిందా, నా కర్మ ఏంటి అని ఆ రోజు నుంచి ఆయన మానసికంగా కుంగిపోయాడు. అక్కడ వేసిన వాడికి ఎన్టీ రామారావు ఏదో చేయడం కాదు, మానసికంగా కుంగదీయడం. అది ఇదేంటంటే యుద్ధంలో కొత్త మోడల్. అప్పటి నుంచి నేరేషనే స్టార్ట్ అయింది. అయితే అట్లాంటి నేరేషన్ని తట్టుకొని నిలబడ్డాడు రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. అలాంటి నేరేషన్తో మనిషే చనిపోయాడు ఎన్టీ రామారావు, సాంతం రాజకీయాలు వదిలేసి జంప్ అయిపోయాడు చిరంజీవి, చివరికి వాళ్ళతోనే కలిసిపోయాడు పవన్ కళ్యాణ్, ఒక్క నిలబడుతున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. అంతే తేడా ఇక్కడ. ఈవెన్ బీజేపీ కూడా వాళ్ళతోనే కలిసిపోయింది, ఎందుకు ఈ గొడవ అంతా అని చెప్పేసి. ఆ తరహా వ్యక్తిత్వ హననం చాలా అసహ్యకరమైన హననం చేస్తారన్నమాట. ఇప్పుడు అతన్ని ఆ విధంగా ఇప్పుడు ఎక్కడ ఎందుకు కొమ్మినేని చేశారు, ఎంత వ్యక్తిత్వ హనం. 47 ఏళ్ల సుదీర్ఘమైనటువంటి జర్నలిజం అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆ రోజున కూడా అతను మాట్లాడాలి, మనం కూడా అతను దాంట్లో ఒక తప్పు పట్టాం, ఖండించి ఉండాల్సింది అతను. అంతే తప్పించి అతను ఎప్పుడన్నా జర్నలిజంలో తన వృత్తి ప్రమాణాలను నమ్ముకున్నాడా? ఇప్పుడు అదే చంద్రబాబు గారి